నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మార్నింగ్ షెఫ్కి ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది పాండు. సో లెట్స్ వెల్కమ్ పాండు. హాయ్ పాండు. హాయ్. నువ్వు ఏ పండువి? మీరు ఏమనుకుంటే అది. సో యాక్చువల్గా పండు పేరేంటి? షెహనాజ్. షెహనాజ్ అంటే ముంతాజ్ మీ చెల్లెలా? అవునా కాదా? అవునవును. షాజహాన్ ఏమవుతాడు? బావా. అంటే తాజ్ మహల్ మీదేగా? మాదే. సో షెహనాజ్ ఏం చేస్తుంటావు? శతమానం భవతిలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఎస్, మరే శతమానం భవతి. ఎస్. అరే వావ్, నేను ఎప్పుడు టీవీలో చూడడం కానీ ఇట్లా లైవ్లో ఎప్పుడు చూడలేదబ్బా. మీరు చూసారా నన్ను? ఏ చూడకూడదా నేను? యూ మీన్ యూఆర్ టెల్లింగ్ మీ నో? చూడదు. ఎప్పటి నుంచి చేస్తున్నావు? లాస్ట్ మంత్ నుంచి. లాస్ట్ మంత్ నుంచి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. నైస్. ఫస్ట్ ఓన్లీ శతమానం భవతి, ఇంతకుముందు ఏమైనా? అంతకుముందు వెబ్ సిరీస్ చేశాను. ఓకే, సీరియల్ ఫస్ట్ టైం. సో అందరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మరి నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో చేయడం? కొంచెం భయంగానే ఉంది. ఎందుకు భయం? నువ్వు ఇంత మంచి యాక్ట్రెసే కదా. కానీ సీరియల్ కదా. ఇంకా మాట్లాడుకుందాం సీరియల్ గురించి. సో నాకు ఇవాళ ఒక మంచి రెసిపీ నేర్పించాలి. ఎలా అయినా నువ్వు పండు కదా, పండుతో ఏమైనా చేసుకుందాం. పండుతోనా? ఓకే డన్. మరి ఏ పండుతో చేస్తావు? జామ పండు. జామ పండుతోనా? జామ పండుతో ఏం చేస్తావు? జామ పండు షార్ట్స్. జామ పండు షార్ట్సా? అంటే నేను వేరే కాకరకాయ షార్ట్స్ తిన్నాను, లెమన్ షార్ట్స్ తిన్నాను, జామ పండుతో షార్ట్స్ ఏంది? సో ట్రై చేయండి, కుకింగ్ చేసిన ట్రై చేయండి. ఓకే, ఎలా అయినా ఫుల్ హెల్త్ కాన్షియస్ పర్సన్ చెప్తుంది కాబట్టి అలా నమ్మేయచ్చు. మరి లేట్ చేయకుండా మా షెహనాజ్ చేయబోయే జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో వస్తే చూసేయండి. జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు: జామ పండు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, పుదీనా. జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ అయితే 2 జామకాయలు తీసుకోవాలి. స్కూప్ అవుట్ ఒక బౌల్లో చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకొని పైన పార్ట్ తీసేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని మనం స్పూన్తో లోపల ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో స్పూన్తో కొంచెం తీసేసి ఇలా ఒక బౌల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వస్తుంది కదా, లోపల ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో ఒక బౌల్లో పెట్టుకొని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకుని. అబ్బా, యూఆర్ వెరీ టాలెంటెడ్ రా. కొంచెం 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 కదా, చాలా బాగా వచ్చింది అబ్బా రౌండ్గా. ఇట్లా ఒక్క గోల సూపర్గా వచ్చింది. సో ఇంకో జాంకాయని కూడా ఇలాగే చేసుకుందాం, ఇద్దరం ఉన్నాం కాబట్టి. డన్. yes you did it. సో స్కూప్ అవుట్ అయిపోయింది కదా. చేసేసుకున్నాం. దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఒక బౌల్లో తీసుకొని మనం ఫస్ట్ తీసుకున్న మిర్చి మొత్తం వేసేసి, కొంచెం చాట్ మసాలా, తర్వాత అల్లం, అల్లం ముక్కలు మొత్తం వేసేసుకొని, కొంచెం సాల్ట్, తర్వాత పుదీనా. ఓకే, ఓన్లీ 2 చాలు. ఓకే. సో ఇదంతా ప్రోడక్ట్ బౌల్లో వేసుకున్న తర్వాత పేస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలా? ఓకే. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్సీ చేసి పేస్ట్ చేసేసుకుందాం. సో ఆ పేస్ట్ అంతా మిక్సీ అయ్యే లోపల మనకు కొంచెం టైం దొరికింది కాబట్టి శతమానం భవతి సీరియల్లో నీ క్యారెక్టర్ది ఒక డైలాగ్. హైదరాబాద్ వెళ్ళావు కదా, ఎలా ఉంది అని అడుగుతా. చాలా బాగుంది, చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అడుగుతుంది. ఓకే, జాగ్రత్తగా ఉండు అని చెప్తా. సిటీ వాళ్ళు మనకంటే చాలా ముదురుగుంటారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని. మీరు ఆల్రెడీ ముదురు, మేము ఆల్రెడీ ముదురు, సిటీ వాళ్ళు ఇంకా ముదురుగుంటారు. అంతేనా? అంతే. డైలాగా? అవునండి. నువ్వు నాకు డైలాగ్ చెప్పావా? నాకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు డైలాగ్ అంటే కొంచెం టెన్షన్ వచ్చింది. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఒక సిచ్యువేషన్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నార్మల్గా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను 1 year అవుతుంది. 1 year అవుతుంది. మరి ఇంట్లో ఒప్పేసుకున్నారా నేను ఇట్లా ఇండస్ట్రీ వైపు వెళ్తాను అంటే? మా ఇంట్లోనా ఒప్పుకున్నారు. సో ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నాకు ధైర్యం ఎక్కువ. ఫస్ట్ నాకు నేనండి, ఏం సపోర్ట్ ఏం లేదు. నేను చేస్తాను అంటే సరే అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఉండాలి కదా, సపోర్ట్ చేయకపోతే మనం ఇంతవరకు రాము. మా మమ్మీ అనుకోండి. నైస్. నార్మల్గా నీ ప్రాపర్ ఎక్కడ? గుంటూరు దగ్గర మోతడక విలేజ్. అందుకనే విలేజ్ ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్గా అట్లా. అబ్బా, బాగా సెట్ అయింది. అంటే ఇప్పుడు నువ్వు విలేజ్ క్యారెక్టర్ అంటే ఇట్లా లంగా టైప్ వేసుకుంటావు? చుడిదార్.
ఓ ఓకే, సో కొంచెం పాష్. ఓకే నైస్. మరి నీకు షూట్స్ లేనప్పుడు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? షాపింగ్స్. ఆహా, అంటే షాపింగ్ బాగా చేస్తావు అన్నమాట. మంచిగా నెలకి ఎంత అవుతుంది? ఒక 30,000. అదే 1000 30,000. మరి వచ్చిన మనీ సరిపోతుందా? దానికి అయిపోతాయి కదా. ఎక్కువ ఎట్లాంటివి ఉంటుంటావు? హైదరాబాద్ కాబట్టి జీన్స్, టీ షర్ట్స్, కొంచెం వెస్ట్రన్ వేరు, నాకు షూటింగ్ సంబంధించిన జ్యువెలరీ, కాస్ట్యూమ్స్, అవే ఎక్కువగా కాస్ట్యూమ్స్ సంబంధించినవి. సో ఈ లోపల జామ పండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ఏం చేయాలి? పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. కొంచెం చాట్ మసాలా పౌడర్ ఇలా కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెమే తర్వాత ఈ రెండింటిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఈ జామకాయని కట్ చేసాం కదా, ఈ పైన రౌండ్ భాగం అంతవరకే కొంచెం ఇలా. ఓకే నైస్. కొంచెం లోపల కూడా వేయాలి లైట్గా. వేసిన తర్వాత ఫస్ట్ ఇందాక మనం చేసుకున్నాం కదా పేస్ట్ అయితే ఎదుగుతుందో, ఒక ప్లేట్ ఇవ్వరా, సర్వింగ్ ప్లేట్. ఎస్. దాని ఇలా నిండుగా వేసుకొని కొంచెం పైన డెకరేషన్ లాగా పుదీనా వేసుకొని గార్నిషింగ్. రెడీ అండి, జామ పండు షార్ట్స్ రెడీ. వావ్. మరి లేట్ చేయకుండా జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు: జామ పండు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, పుదీనా. జామ పండు షార్ట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయని స్కూప్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకుని ఇప్పుడు స్కూప్ చేసుకున్న జామ పండుని దాంట్లో డిప్ చేసుకోవాలి. అందులో మిక్సీ పట్టుకున్న జామ పండు పేస్ట్ని వేసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ జామ పండు షార్ట్స్ రెడీ. సో మా పండు చేసిన జామ పండు షార్ట్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారుగా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? నాకో జామ పండు, నీకో జామ పండు. అరే పండు, నాకు డౌట్, దీన్ని తాగి తినాలా తిని తాగాలా? తాగి తినాలి. ఓకే, సో ఫస్ట్ తాగాలి, తర్వాత తినాలి. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. చియర్స్. సో టేస్ట్ చేసేద్దాం. బాగుంది. చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది టేస్ట్ అయితే. మా పండుగ బాగా నచ్చింది, తాగుతానే ఉంది అందుకే. కానీ సూపర్ డెలిషియస్ అండ్ క్విక్ రెసిపీ. మరి లేట్ ఎందుకు, సీజన్లోనే ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. చాలా డెలిషియస్గా ఉంది. కొంచెం స్పైసీగా, అంటే నువ్వు జామ పండు దాంట్లో పచ్చిమిరపకాయలు వేసావు కాబట్టి స్పైసీగా ఉంది అండ్ స్వీట్గా ఉంది. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఒక రెసిపీ నేర్పించినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సీరియల్ అండ్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చూసారుగా మా పండు చేసిన జామ పండు షార్ట్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ సీజనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.